హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఏంటంటే నా బుక్స్ కలెక్షన్ చూపిద్దామని అనుకుంటున్నా. అంటే రీసెంట్ టైమ్స్లో చాలామంది పుస్తక పురుగులు అయిపోయినారు. అంటే కాలేజ్ సిలబస్ బుక్స్ చదువుతారో లేదు తెలియదు, కానీ నార్మల్ రైటర్స్ రాసిన నావల్స్ ఇలాంటివి అయితే మంచిగా చదువుతున్నారు. ఎందుకు ఈ మధ్య బాగా బుక్స్ ఎక్కువ చదువుతున్నారు అంటే దానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. ఎట్లా ఉండొచ్చు, చాలా మందికి ఒక మెంటల్ సపోర్ట్, మెంటల్ పీస్ ఈ బుక్స్ ద్వారా చాలా హార్ట్కి దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఎమోషనల్గా, కొన్ని పీస్ వచ్చేలాగా. సో ఇంత ఉంది కాబట్టి చాలా మంది బుక్స్ అలవాటు చేసుకుంటున్నారు. సో చాలా డేస్ నుంచి చదువుదాం అనుకుంటున్నా, కానీ కొనడం లేదు. సరే ఇంక గట్టిగా నేను మా అక్క అనుకొని ఫస్ట్ ఒకేసారి అన్ని బుక్స్ ఆర్డర్ చేసేస్తే ఇన్ని బుక్స్ ఉన్నాయా అని చెప్పేసి అసలుకే చదవకుండా ఉంటాం. సరే అని ఫస్ట్ 2 బుక్స్ ఆర్డర్ చేసాం. అది కంప్లీట్ అయినాక ఇంకొక బుక్ ఆర్డర్ చేసాం. ఆర్డర్ చేసిన బుక్స్లో ఫస్ట్ వన్ ఈస్ ఆల్ దీస్ లవ్. చాలా బాగుంది. ఈ 3 బుక్స్ కూడా లవ్ కి సంబంధించినవి అనమాట. చాలా బాగుంది ఇది ఆల్ దీస్ లవ్. అండ్ సెకండ్ ఈస్ యూ హ్యావ్ రీచ్డ్ సమ్. ఇదైతే చాలా ఎమోషనల్గా చాలా నచ్చింది. అండ్ థర్డ్ వన్ ఈస్ క్యాన్ వి బి స్ట్రేంజర్స్ అగైన్. ఈ బుక్ అయితే చాలా మందికి తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఇన్స్టాలో బాగా ట్రెండ్ అయింది కదా. నేను కూడా ఇన్స్టాలో ట్రెండ్ అయిందని ఆర్డర్ చేసుకొని కొన్నా. ఈ 3 బుక్స్ కూడా నాకు చాలా 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 నచ్చినాయి. అంటే మామూలు బుక్స్ చదివితే ఎట్లా ఉంటుందో తెలియదు, ఈ 3 బుక్స్ చదివితే నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. కొంచెం ఏదైనా మంచిగా థింకింగ్ చేయడానికి మైండ్ కూడా సెట్ అవుతుంది. సో ఇంకా ఈ బుక్స్ అయితే 3 బుక్స్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి బుక్స్ ఏమంటే సజెస్ట్ చేయండి, ఆర్డర్ చేసుకొని చదివేస్తాం. ఒకవేళ ఎవరైతే ఇంకా చదవాలి అని అనుకుంటూ స్టార్ట్ చేయకుండా ఉన్నారో బుక్ రీడింగ్ స్టార్ట్ చేయండి. మైండ్కి చాలా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. బాయ్.